మనకి జన్మలు రావటానికి ఈ కర్మబంధంలో ఇరుక్కోటానికి కారణం 3 రకాలైనటువంటి కర్మలు. ఒకటి ఆగామి కర్మలు, ఇప్పుడు చేసేవి. 2 ప్రారబ్ధ కర్మలు, ఇప్పుడు అనుభవించేవి. 3 సంచిత కర్మలు, ఇప్పుడు చేసేవి కాదు, ఇప్పుడు అనుభవించేవి కాదు. ఆ మొత్తాన్ని రద్దు చేసుకోవాలి. కాబట్టి ఆగామి కర్మల్ని ఎలా చేసి మనకి బంధం కాకుండా చూసుకోవాలో చెప్పేది కర్మషట్కం అని, ప్రారబ్ధ కర్మల్ని ఎలా అనుభవించి ఖర్చు చేసుకోవాలో చెప్పేదాన్ని భక్తి షట్కం అని, సమస్తమైనటువంటి కర్మబంధాలన్నింటినీ అంటే సంచిత కర్మలన్నింటినీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకొని ఇక మళ్ళీ మనకి జన్మలంటూ లేకుండా మోక్షాన్ని పొందేటువంటి మార్గం ఏమిటో మనకి చెప్పేది జ్ఞాన షట్కం అని. ఇలా 18 అధ్యాయాలు మనకి ఇలా ఉపయోగపడతాయి. కాబట్టి ఏ మానవుడైనా మనం మోక్షాన్ని అందుకోవాలి, ఈ జన్మని సార్థకం చేసుకోవాలి, మనం పుట్టినందుకు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ చచ్చి మళ్ళీ మళ్ళీ దుఃఖాలు పడేటువంటి అవసరం లేకుండా పరమాత్మగా మన స్వస్థానంలో మనం ఉండాలి, అలా హాయిగా ఆనందంగా ఉండాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ 18 అధ్యాయాల భగవద్గీతని శ్రద్ధగా వినాలి, చదవాలి, ఆలోచించాలి, విశ్లేషణ చేయాలి, దాన్ని జాగ్రత్తగా ఆచరణలో పెట్టుకోవాలి.